హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ బ్యాచ్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్లో ప్రతి ఒక్కరు కూడా డైలీ 500 నుంచి 1000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎర్న్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి మీరైతే ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. మీకు పేమెంట్ అనేది ఒక 10 మినిట్స్ లోపే అయితే వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే దాని మీద ట్యాప్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏ అప్డేట్ ఉన్నా నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. పేటీఎం ఛాంపియన్స్, పేటీఎం లూట్స్ ఇలాంటివన్నీ అయితే డైలీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే కొత్త వీడియో గురించి ఏదైనా అప్డేట్ ఉన్నా కానీ నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అండ్ అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. లింక్ ద్వారా వెళ్ళి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకైతే ఒక 30 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ అప్డేటింగ్ అని పడుతుంది. అప్డేటింగ్ అని పడాక యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐడి అని ఉంది, ఇక్కడ ప్రొఫైల్ ఉండి దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు బౌండ్ అనే ఆప్షన్ ఉంది. బౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వెరిఫికేషన్ కోడ్ అయితే అడుగుతుంది. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 6 డిజిట్స్ అయితే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక ఇక్కడ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేశాక మీకు సైన్ అప్ బోనస్ అన్నది 41 రూపీస్ అయితే వస్తుంది. మీకైతే ఇలా చూపిస్తుంది. 41 రూపీస్ వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. గైస్, మీరు వచ్చిన సైన్ అప్ బోనస్ తోటి అయితే దీంట్లో గేమ్ ప్లే అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ గేమ్ అయినా ప్లే చేయండి, మీకు సైన్ అప్ బోనస్ వచ్చేసి 41 రూపీస్ వస్తుంది. అండ్ దీంట్లో మినిమం విత్డ్రా వచ్చేసి 100 రూపీస్ గైస్. మీరు వచ్చిన సైన్ అప్ బోనస్ తోటి గేమ్ ప్లే చేసి 100 రూపీస్ అయ్యాక మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డ్రాగన్ వర్సెస్ టైగర్ అండ్ 7 అప్ డౌన్, ఆందర్ బహార్, ఇక్కడ క్రాష్ గేమ్ వచ్చేసి రీసెంట్గా అయితే యాడ్ అయింది. ఇలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని ప్లే చేస్తూ మీరైతే మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు సైన్ అప్ బోనస్ వచ్చేసి 41 రూపీస్ అయితే వస్తుంది. ఆ 41 రూపీస్ తోటి ఇక్కడ ప్లే చేయొచ్చు మీరైతే. ఇక్కడ మీకు ఐపీఎల్ బెట్టింగ్ కూడా రీసెంట్గా అయితే యాడ్ అయింది. ఇక్కడ చూడండి ఇండియన్ ప్రీమియర్ లీగ్. నేనైతే దీంట్లో 1500 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ ఇస్తున్నాను. నేనైతే గేమ్ ప్లే చేసినప్పుడు వచ్చిన మనీని నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. నా పేమెంట్ ప్రూఫ్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడండి గైస్, ఈరోజు మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ అండ్ పంజాబ్ కింగ్స్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసి ఓన్లీ మ్యాచ్ విన్నర్ అండ్ టాస్ విన్నర్, సెషన్ బెట్ అయితే లేదు. అంటే స్కోర్ మీద ఇలాంటివి వేస్తాం కదా మనం, ఓవర్లు ఇలాంటివి, వాటి మీద అయితే బెట్టింగ్ లేదు. ఓన్లీ మ్యాచ్ విన్నర్ ఎవరు అనేది అండ్ అలాగే టాస్ విన్నర్ కూడా మనం అయితే వేయచ్చు. అండ్ దీంట్లో మినిమం బెట్ వచ్చేసి 200 రూపీస్ గైస్. మ్యాక్సిమం వచ్చేసి 10,000 అని చూపిస్తున్నారు. ఇక్కడ మనకు మ్యాచ్ విన్నర్ అవే వచ్చేసి కోల్కతా వచ్చేస్తే 2.1 ఉంది అండ్ పంజాబ్ వచ్చేసి 1.7 ఉంది. అండ్ ఇక్కడ టాస్ వచ్చేసి సేమ్ ఉంది, 1.95, 1.95. ఇక్కడ మీరు ఒకవేళ మీరు బెట్టింగ్ వేయాలనుకుంటే ఇక్కడ టాస్ మీద క్లిక్ చేశాను. నేను టాస్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ 200 మీద అయితే క్లిక్ చేశాను. 200 మీద క్లిక్ చేశాక ఇక్కడ ప్లేస్ అని ఉందిగా, ప్లేస్ బెట్ అని ఉందిగా, ప్లేస్ బెట్ మీద క్లిక్ చేస్తే మనకైతే బెట్ అయితే ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా బెట్ అయితే ప్లేస్ అయినట్టు చూపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యాచ్ మీద కూడా సేమ్ గైస్, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కోల్కతా కావాలంటే కోల్కతా, లేదా పంజాబ్ కావాలంటే పంజాబ్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాంట్గా వేయచ్చు. మీరు మినిమం బెట్ వచ్చేసి 200, మీకు పేమెంట్ అయితే ఇన్స్టాంట్గా వస్తుంది. మీరు సక్సెస్ఫుల్గా విన్ అవ్వగానే మీరు వచ్చిన మనీని అయితే వెంటనే అయితే విత్డ్రా చేసుకోవచ్చు. మీకు విత్డ్రా చేసిన 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ లోపే అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు డ్రాగన్ వర్సెస్ టైగర్ అని ఉంది కదా గైస్. ఈ గేమ్ అయితే నేనైతే లైవ్లో ప్లే చేసి చూపిస్తాను. అండ్ అలాగే మీకు కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను ఎలా ప్లే చేయాలి అనేది. ఇక్కడ ఈ గేమ్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది, ఏదో ఒక స్లాట్ లాగా. ఇది వచ్చేసి ఎక్కువ మెంబర్స్ ఉన్నది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 271 మెంబర్స్ అని ఉందిగా, దీని మీద అయితే ప్లే నౌ అనే ఆప్షన్ ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకైతే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. డ్రాగన్ గెలుస్తుందా లేదా టైగర్ గెలుస్తుందా అని మనమైతే బెట్ అయితే ప్లే చేయాలి. ఇక్కడ వచ్చేసి పైన లాస్ట్ టైం ఏది వచ్చిందని మనకైతే వరుసగా అయితే ఇక్కడ చూపిస్తుంది.
లాస్ట్ టైం వచ్చేసి టైగర్ వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టైగరే గెలిచింది. కింగ్ వచ్చింది కాబట్టి 9 కన్నా పెద్దది కింగ్ కాబట్టి మళ్ళీ టైగరే అయితే గెలిచేసింది వరుసగా 2 టైమ్స్. అండ్ కొన్నిసార్లు ఎక్కువగా వచ్చిందే అయితే వస్తుంది. ఇక్కడ చూడండి డ్రాగన్ వచ్చేసి చాలా టైమ్స్ వచ్చింది, ఆ తర్వాత మనకు టైగర్ వచ్చేసి 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ టైం ఏదో వచ్చేసిందని మనకైతే పైన అయితే చూపిస్తుంది. నేను వచ్చేసి డ్రాగన్ మీద అయితే 50 రూపీస్ అయితే వేస్తున్నాను, చూద్దాం ఏదో వస్తుందో మరి. ఇలా మీరు వచ్చిన సైన్ అప్ బోనస్ తోటి అయితే మీకు గేమ్ ప్లే చేస్తే మీకు అయితే అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను డ్రాగన్ మీద అయితే 50 రూపీస్ అయితే పెట్టేశాను. చూడండి గైస్, నేనైతే ఓన్ అయ్యాను. మీరు ఏది గెలుస్తుందని సింపుల్గా అయితే ఇక్కడ పైన మీకు లాస్ట్ టైం ఏది వచ్చిందో అయితే చూపిస్తుంది. అండ్ అలాగే మీకు వచ్చిన సైన్ అప్ బోనస్ తోటి గేమ్ ప్లే చేసేటప్పుడు మీకైతే అర్థమైపోతుంది నెక్స్ట్ ఏది వస్తుంది అని, ఎలా ప్లే చేయాలనేది మీకైతే అర్థమైపోతుంది. అండ్ మళ్ళీ వచ్చేసి నేను ఒకసారి డ్రాగన్ మీద అయితే 100 రూపీస్ అయితే వేస్తున్నాను, చూద్దాం వస్తుందా, గెలుస్తామా లేదా లాస్ అవుతామా. సారీ, టైగర్ మీద వేసాను నేను. సో గైస్ చూడండి, నేనైతే మళ్ళీ అయితే విన్ అయ్యాను. టైగర్ మీద అయితే లైవ్లో 100 రూపీస్ అయితే వేసాను, నేనైతే మళ్ళీ విన్ అయ్యాను. మనం గేమ్ ప్లే చేస్తుంటే మనకు నెక్స్ట్ ఏదో వస్తుంది అనేది అర్థమైపోతుంది. అండ్ లాస్ట్ టైం ఏదో వచ్చిందని మీకైతే పైన చూపిస్తుంది. దీంట్లో నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు. దీంట్లో మీకు ట్రిక్స్ వచ్చేసి మీరైతే ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ వచ్చేసి 10 రూపీస్ అయితే బెట్ చేయండి. మీరైతే లాస్ అయ్యారో నెక్స్ట్ వచ్చేసి 30 రూపీస్, అండ్ అది కూడా లాస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి 90, ఇలా ఇంటూ 3 లాగా మీరైతే బెట్ అయితే చేస్తే మీకైతే ఒక 2-3 టైమ్స్ లాస్ అయినా కానీ నెక్స్ట్ టైం అయితే మీకు లాస్ అయిన మనీ కంబ్యాక్ వస్తుంది. అండ్ అలాగే మీకు ప్రాఫిట్ ఉంటుంది. ట్రిక్స్ వచ్చేసి ఇవే గైస్, మీకైతే వేరే ట్రిక్స్ అయితే ఏమీ లేవు. మీరు ఫస్ట్ వేసిన బెట్ లాస్ అయితే నెక్స్ట్ టైం వచ్చేసి దాన్ని అయితే పెంచుకుంటూ పోండి. మీరు ఇంటూ 3 కాకపోతే, లేదా మీరు ఫస్ట్ టైం వచ్చేసి 10 వేస్తే 10 లాస్ అయితే 20 పెట్టుకోండి. 30 పెట్టాలని రూల్ ఏం లేదు, అది మీ ఇష్టం, ఇట్ డిపెండ్స్. మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం వచ్చేసి 10 రూపీస్ పెడితే నెక్స్ట్ టైం వచ్చేసి 20 పెట్టండి, ఆ తర్వాత 30, ఇలా 10 పెంచుకుంటూ పోండి. మీకైతే గేమ్ ప్లే అయితే ప్లే చేస్తుంటేనే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనీ ఎలా డిపాజిట్ చేయాలి అండ్ అలాగే ఫ్రెండ్స్ని ఎలా రెఫర్ చేయాలి, రెఫర్ చేస్తే ఎంత మనీ వస్తుంది అనేది నేనైతే చూపిస్తాను గైస్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నోటీస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక మనకైతే ఐపీఎల్ అయితే ఇలా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ రీఛార్జ్కి అయితే బోనస్ వస్తుంది. ఫస్ట్ రీఛార్జ్కి వచ్చేసి మనమైతే 101 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తే 13 రూపీస్ అయితే బోనస్ వస్తుందని చూపిస్తున్నారు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే, మనం వచ్చేసి ఈరోజు రీఛార్జ్ చేస్తే నెక్స్ట్ డే వచ్చేసి 9:30 AM లోపు అయితే వస్తుంది. అండ్ మీకు ఇక్కడ 501 రీఛార్జ్ చేస్తే 53 రూపీస్, అండ్ 1000 రీఛార్జ్ చేస్తే మీకు 103 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఎంత డిపాజిట్ చేయాలనేది మీ ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి రీఛార్జ్ రీబేట్ అని ఉందిగా, ఇక్కడ వచ్చేసి డైలీ రీఛార్జ్ చేసిన వాళ్ళకు మీకు 100 రూపీస్ అయితే రీఛార్జ్ చేసిన వాళ్ళకు దాంట్లో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 AM వచ్చేసి మీకైతే 1% అయితే కమిషన్ అయితే వస్తుంది. డైరెక్ట్ మీకు వ్యాలెట్లో షో చేస్తుంది. మీకు అక్కడ చిప్స్ ఉంటుంది కదా, దాంట్లో అయితే షో చేస్తుంది. మీరు ఈరోజు వచ్చేసి ఒక 100 రూపీస్ అయితే రీఛార్జ్ చేశారనుకో, మీకు నెక్స్ట్ డే మార్నింగ్ లోపు అందులో ఒక 1% అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ గైస్, దీని మీద క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఫ్రెండ్ రెఫర్ చేసినందుకు 80 రూపీస్, అండ్ సెకండ్ ఫ్రెండ్ రెఫర్ చేసినందుకు 90 రూపీస్, థర్డ్ ఫ్రెండ్ రెఫర్ చేసినందుకు 100 రూపీస్ అయితే ఇస్తున్నారు. దీనికైతే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. మీకు డైరెక్ట్ రెఫర్ చేసి సైన్ అప్ అవ్వగానే మీకైతే రెఫర్ అమౌంట్ అయితే రాదు. మీరు ఫ్రెండ్ ఎవరైతే రెఫర్ చేస్తారో, ఏ ఫ్రెండ్ అయితే రెఫర్ చేస్తారో అతను వచ్చేసి 1000 రూపీస్ అయితే రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్ అంటే వెంటనే చేయాల్సిన అవసరం లేదు. మీరు రెఫర్ చేసిన అతను గేమ్ ప్లే అయితే చేస్తాడుగా, ఆ గేమ్ ప్లే చేసినప్పుడు అతను వచ్చేసి డిపాజిట్ చేస్తాడుగా, ఆ డిపాజిట్ అమౌంట్ వచ్చేసి ఎప్పుడైతే 1000 రూపీస్కి అయితే రీచ్ అవుతుందో, ఆ 1000 రూపీస్కి రీచ్ అవ్వగానే మీకైతే రెఫర్ అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వస్తుంది. ఇక్కడ షో చేస్తుంది, మీరైతే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. మీకు పర్ రెఫర్కి వచ్చేసి ఫస్ట్ రెఫర్కి వచ్చేసి 80 రూపీస్, సెకండ్ రెఫర్కి వచ్చేసి 90, అండ్ థర్డ్ రెఫర్కి వచ్చేసి 100 రూపీస్. ఇంకా థర్డ్ రెఫర్ తర్వాత ఎవ్రీ సక్సెస్ఫుల్ రెఫర్కి వచ్చేసి 100 రూపీస్ వస్తుంది. మీరు ఎవరన్నా ఫ్రెండ్ రెఫర్ చేయాలంటే ఎలా రెఫర్ చేయాలంటే, ఇక్కడ మనకు షేర్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, ఇక్కడ కింద దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనం వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు, లేదా ఫేస్బుక్ ద్వారా, లేదా మనమైతే కాపీ లింక్ కూడా చేసి వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు రెఫర్ రూల్స్ అయితే నేనైతే చెప్పాను, ఎలా మనీ అయితే వస్తుందో, మనకు రెఫర్ అమౌంట్ సక్సెస్ఫుల్గా ఎలా వస్తుందో నేనైతే రూల్స్ అయితే చెప్పాను. అండ్ అలాగే మీకు
ఫస్ట్ రెఫర్కి వచ్చేసి 80, సెకండ్ రెఫర్కి 90, థర్డ్ రెఫర్కి వచ్చేసి 100. ఆ థర్డ్ రెఫర్ తర్వాత ఎవ్రీ సక్సెస్ఫుల్ రెఫర్కి వచ్చేసి 100 రూపీస్ అయితే వస్తుంది. అండ్ అలాగే దీంట్లో మీరు మనీ ఎలా డిపాజిట్ చేయాలో చూపిస్తాను. మీకు ఎవరైతే గేమ్ ప్లే చేయాలనుకుంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఇష్టమైతే మనీ డిపాజిట్ చేయండి, లేదంటే వచ్చిన సైన్ అప్ బోనస్ తోటి గేమ్ ప్లే చేయండి. గేమ్ ప్లే చేస్తే మీకు 100 రూపీస్ అవగానే విత్డ్రా అయితే చేసుకోండి, మీకైతే పేమెంట్ అయితే వస్తుంది. అండ్ ఎవరైతే మీరు గేమ్ ప్లే చేయాలనుకున్నారో వాళ్ళు డిపాజిట్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ మీకు రైట్ సైడ్లో పే అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ మినిమం డిపాజిట్ వచ్చేసి 11 రూపీస్ గైస్. మీరు ఎంతైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు ఎంత గేమ్ ప్లే చేయాలనుకుంటారో అంత అయితే చేసుకోండి. ఇక్కడ 11 రూపీస్ లేదా 51, 101, 301, ఇక్కడ 501 రూపీస్ చేస్తే మనకైతే 2% అయితే బోనస్ వస్తుంది. అండ్ ఇక్కడ 1000 రూపీస్ చేసినందుకు 2.5%. అండ్ ఇక్కడ 5000కి వచ్చేసి 3%. ఇక్కడ 3000కి వచ్చేసి కూడా సేమ్ ఉంది 2.5%. మీరు ఏ అమౌంట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎంత వేయాలనుకుంటే అంత. ఇక్కడ అమౌంట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ టు చిప్స్ మీద సెలెక్ట్ చేయండి. యాడ్ టు చిప్స్ మీద సెలెక్ట్ చేస్తే మీకైతే వేరే సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయ్యాక అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. మీరు దేని ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నారో పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది, పే అయితే చేసేయండి. మీకైతే బ్యాక్ వచ్చేస్తే ఇన్స్టాంట్గా అయితే ఇక్కడైతే షో చేస్తుంది గైస్. మనీ డిపాజిట్ చేశాక మనం దీంట్లో చాలా గేమ్స్ అయితే ప్లే చేయొచ్చు. మీకు ఐపీఎల్ చూపించాను, అండ్ అలాగే డ్రాగన్ వర్సెస్ టైగర్ ఎలా ప్లే చేయాలో చూపించాను. ఇక్కడ మనకు దాని మీద క్లిక్ చేసి స్లాట్స్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా ఉంటుంది గైస్. అండ్ మీకు ట్రిక్స్ కూడా చూపించాను. మనం 10 రూపీస్ బెట్ అయితే ప్లే చేసి అండ్ తర్వాత లాస్ అయితే 20 రూపీస్, లేదా మీరు ఇంటూ 3 చేయాలనుకుంటే దాన్ని ఫస్ట్ 10 చేయండి, తర్వాత 30, ఆ తర్వాత 60, 90 ఇలా మీరు ఎలా అనుకుంటే అలా మీరు 10 లేదా 1 ఇంటూ చేయాలనుకుంటే 10, 20 ఇలా అయితే బెట్ అయితే ప్లే చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఆంధ్ర బహార్ గేమ్ అండ్ 7 అప్ డౌన్ రీసెంట్గా వచ్చేసి మనకు దీంట్లో క్రాష్ గేమ్ కూడా యాడ్ అయింది గైస్. ఇదైతే ఒకసారి మీకైతే ప్లే చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మనకైతే ఫైర్ కండిషన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏదో ఒక నెంబర్ అయితే పెట్టేశాక మనకి ఇక్కడ ప్లేస్ బెట్ అనే ఆప్షన్ వస్తుంది. నేను ఒక 50 రూపీస్ అయితే పెట్టి గెస్ మీద అయితే క్లిక్ చేశాను. గెస్ మీద క్లిక్ చేశాక మనకైతే ఇది వచ్చేసి ఎప్పుడైతే బ్లాస్ట్ అయ్యేది తెలియదు గైస్. మనకు గెస్ మీద క్లిక్ చేసిన వెంటనే కొన్నిసార్లు బ్లాస్ట్ అవ్వచ్చు, లేదా అది 20 వరకు పోవచ్చు, 30 వరకు పోవచ్చు, లేదా 18, 19, 20 ఎంతైనా పోవచ్చు. మనకు 20, 18, 90 ఇలా వచ్చేసి ఎప్పుడో ఒకసారి వెళ్తుంది. ఎక్కువ వచ్చేసి ఇక్కడ చూడండి పైన మనకైతే లాస్ట్ టైం ఎప్పుడు పేలిందని బ్లాస్ట్ అయిందని ఇక్కడ మనకైతే చూపిస్తుంది. 1.06 అండ్ 1.31 ఇలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. టీన్ పట్టి, బ్లాక్ జాక్ అండ్ ఆంధ్ర బహార్ గో, అండ్ ఇక్కడ లూడో గేమ్ వచ్చేసి కూడా మనము ప్లే చేయొచ్చు. ఇలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి గైస్. వీటన్నిటిని ప్లే చేస్తూ మనం డైలీ 500 నుంచి 1000 వరకు అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మనకైతే గేమ్ ప్లే మీద మీరు మంచిగా ప్లే చేసిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. అండ్ అలాగే దీంట్లో విత్డ్రా ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కింద ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు చిప్ టు బ్యాంక్ అండ్ చిప్ టు యూపీఐ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం బ్యాంక్ ద్వారా విత్డ్రా చేయొచ్చు అండ్ యూపీఐ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చిప్ టు బ్యాంక్ అని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మీద అయితే మీరైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వచ్చేసి మన అకౌంట్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన యూజర్ నేమ్ అండ్ మనకు అకౌంట్లో నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన ఐఎఫ్ఎస్సి కోడ్, మీరు ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఈమెయిల్ ఎంటర్ చేసి సేవ్ అయితే చేసేయండి. సేవ్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మనమైతే అమౌంట్ సెలెక్ట్ చేసుకొని విత్డ్రా మీద సెలెక్ట్ చేస్తే మనకు ఒక 5 to 10 మినిట్స్లో మ్యాక్సిమం 10 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే పట్టదు, లేదా 15 మినిట్స్ మనకైతే 5 to 10 మినిట్స్ లోపే వస్తుంది. అండ్ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం యూపీఐ ఐడి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యూజర్ నేమ్ అండ్ యూపీఐ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసి మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. నేనైతే నా యూపీఐ ఐడి అయితే కన్ఫర్మ్ చేశాను గైస్. ఇక్కడ నేనైతే మీకైతే విత్డ్రా చేసి అయితే చూపిస్తాను. ఎంతో కొంత అమౌంట్ అయితే నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫర్ సపోజ్ మీరు ఒక 300 లేదా 200 ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు మినిమం విత్డ్రా వచ్చేసి 100 రూపీసే గైస్. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 300 రూపీస్ అయితే విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసిందిగా. మనకైతే విత్డ్రా వచ్చేసి మనకు 10 మినిట్స్ లేదా 5 to 10 మినిట్స్లో అయితే
వస్తుంది, లేదా మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ ఈ టైంలోపే అయితే మనకైతే వస్తుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు యూపీఐ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇంతే గైస్, థ్యాంక్ యూ.